అలాగా సార్. అసలు మెయిన్ పాయింట్ ఎలా ఉందంటే, ఒకటి సమస్య ఆలోచిస్తే, ఒక మిడ్ సైజ్ సినిమాలు, చిన్న సినిమాలు అన్నీ ఒక అండర్‌స్టాండబుల్‌లో ఒక పర్సెంటేజ్ లాగానే ఎళ్ళిపోతాయండి. ఎందుకంటే 3 రోజులు ఫుల్ ఉండి, మండే నుంచి ఇది ఉంటే మొత్తం మీద పర్సెంటేజ్ లాగా ఎళ్తాయండి. అయితే ఆ సినిమాలు చేసి ఇప్పుడు ఇంకోళ్ళు వాళ్ళు చేసిన ఇప్పుడు ఉన్న దాంట్లోనే ఆ సినిమాలు చేస్తున్నారు ఇయన్నీ ఓకే. కానీ పెద్ద సినిమాలు ఎవరి దగ్గర ఉన్నాయో, మీ దాంట్లో నాకు షేర్ కావాలన్నట్టుంది. ఏంటంటే వాళ్ళ దాంట్లో పర్సెంటేజ్‌లకెళ్ళిపోతుంది. అదోకే. పెద్ద సినిమాలో నాకు షేర్ గావాలి అన్నట్టుంది. ఇదెక్కడ అన్యాయం? ఇప్పుడు మీ మిడ్ సైజ్ సినిమాలు 150, 200 సినిమాలు 150, 170 సినిమాలొస్తే అన్ని పర్సెంటేజ్‌లు హ్యాపీగా ఎళ్తున్నాయి. ఆ వచ్చే 6, 7 సినిమాల్లో అదేంటి నువ్వు ప్రొడ్యూసర్ అయినా సరే, నువ్వు డిస్ట్రిబ్యూటర్ అయినా సరే, నాకు కావాల్సిందే నీ డబ్బులు. ఇదెక్కడ అన్యాయం? కావాల్సిందేంటండి? అంటే అదేమంటే ఇక అందుకనే కూర్చొని మాట్లాడుకుంటూ ఒక ఎకో సిస్టమ్‌లో ఎవరిది ఏం లైను, ఎవరిది ఎక్కడి దాకా ఎళ్ళొచ్చు అన్నీ క్లారిటీగా మాట్లాడుకోవటానికి ఉంటుంది. ఇప్పుడు దీని తర్వాత మా 'ఫౌజీ' ఉన్నాయి. ఇంకా పెద్ద సినిమాలున్నాయి. మీరు ఇంటెన్షనల్‌గా ఇబ్బంది పెడదామా అన్నట్టుంది గానీ, ఇదొక సమస్య ఉంది. దీన్నొక సొల్యూషన్ చేసుకుందామా అన్నట్టు ఏమి అనిపియట్లా మరి. డన్. సిటీలో 23 థియేటర్‌లని హోల్డ్ చేశారు. 23 థియేటర్లు పర్సెంటేజ్‌లో ఏస్తేనే ఏస్తామని చెప్పి లిస్ట్ ఇచ్చారు మన తెలంగాణ ఛాంబర్ నుంచి. ఆ 23 థియేటర్లలో అన్ని లెస్సీలున్న థియేటర్లే. ఎవరి ఓనర్‌లు గాదు. ఇప్పుడు ఈళ్ళందరూ మాకు నష్టాలొస్తున్నాయి. లెస్సీలు చెప్పేదేంటి ఈళ్ళందరూ మాకు నష్టాలొస్తున్నాయి కాబట్టి మీరు పర్సెంటేజ్ చేయాలంటున్నారు. నష్టాలొస్తున్న వ్యాపారం ఎవరు చేయమంటున్నారు ఆళ్ళని? ఆళ్ళని మేము థియేటర్లు వదిలేయమనే అడుగుతున్నాం. ఆ థియేటర్లు వదిలేయండి. మేము ఆ సినిమాలు ఇప్పుడు మాయున్నాయి రిలీజ్‌లకి మేము ఓనర్‌లతో మాట్లాడుకొని ఓ ఫేవరబుల్ టర్మ్స్‌లో మేము టేక్ ఓవర్ చేసుకుని థియేటర్స్‌ని మేము రిలీజ్ చేసుకుంటున్నాం. మీరు లాస్ వస్తుందంటున్నారు కదా! లాస్ వస్తున్నా థియేటర్‌లు పట్టుకొని ఎలాడాల్సిన పనేముంది? వదిలేయొచ్చు కదా! అంత త్యాగాలు చేయాల్సిన అవసరం ఏం లేదు కదా! వదిలేయొచ్చు కదా థియేటర్‌లు. మరి లాస్ రాకపోతే ఎందుకు పట్టుకొని ఎలాడుతున్నారు థియేటర్‌లని? మరి సినిమాలు మానేయమని ఎవరు అనట్లేదు కదా! ఇక్కడ కూడా మేము వాళ్ళని మానేయమనట్లా. మాతో పాటు జర్నీ చేయండి. సేమ్ బోట్‌లో ఉన్నాం కాబట్టి అందరం ప్రాబ్లమ్స్‌లో ఉన్నాం కాబట్టి ఐ మీన్ యూనిలాటరల్‌గా ఏదన్నా ఒక మిడిల్ గ్రౌండ్ కూడా చేద్దాం అంటున్నాం. అంతే తప్పితే మరి ఆళ్ళు చెప్తుంది అదే కదా! మేము పర్సెంటేజ్ అయితేనే ఏస్తాం అని అలా అది చెప్పింది అదే కదా! మరి అతని కండిషన్‌గా. ఇప్పుడు ప్రొడ్యూసర్ ప్రాబ్లమ్‌లో ఉన్నాడని అతను ఆలోచించి ఏం మాట్లాడట్లేదు కదా! అటు ఎగ్జిబిషన్ సెక్టర్ నుంచి ఎవరు. మరి దాని అర్థం ఏంటి ఇంకా? మేము యాక్చువల్లీ 15న ఈ ఎగ్జిబిషన్‌కి సంబంధించిన పర్సెంటేజ్‌కి సంబంధించిన దాంట్లో ఎగ్జిబిటర్లు, ప్రొడ్యూసర్లు, డిస్ట్రిబ్యూటర్లు కలిపి మీటింగ్ పెట్టుకున్నాం 15న. కానీ నిన్న సడెన్‌గా ఇది ప్రెస్ ముందుకు తీసుకొచ్చి ప్రెస్ మీట్ పెట్టి ఎందుకు దాన్నలా తీసుకెళ్లారో తెలీదు. సో ఇప్పుడు వాళ్ళలా ఇంకో డేట్ చెప్పారు. 2 డేట్‌లు మీరు అవాయిడ్ చేసి ఓన్లీ ప్రొడ్యూసర్ వరకే మీటింగ్‌లు పెట్టుకుంటున్నారు. అవును. మేము ఇప్పుడు ఎగ్జిబిటర్లతో మీటింగ్ పెట్టాలి అనుకున్నప్పుడు ఇంకా ఈ స్టేజ్‌కి వచ్చింది కాబట్టి ఎగ్జిబిటర్లతో మీటింగ్ పెట్టాలనుకున్నప్పుడు మా సైడ్ నుంచి ప్రొడ్యూసర్లందరికి ఏం కావాలనేది ఒక పేజ్ మీదకి వచ్చిన తర్వాత కదా ఆళ్ళని కలవాలి. సరే ఆళ్ళకి అక్కడ అలా కన్వే అవ్వలేదు కాబట్టి మేము కూడా ప్రెస్ ముందుకొచ్చి కన్వే చేద్దామని ప్రెస్ ముందుకొచ్చాం. అంతే గదండీ! రెంటల్‌కే చేయాలి. ఇప్పుడు అదే కదండీ చెప్తుంది. ఆల్రెడీ ప్రొడక్షన్‌లో ఉన్న సినిమాలు కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ కాదండి. ఇప్పుడు దీంట్లో సార్ ఈ కండిషన్స్‌లో ఇంకో ఆలోచిస్తేనండి, ఇప్పుడు రన్నింగ్‌లో ఉండి, రిలీజ్‌కి దగ్గరుండి 50% అయిన సినిమాలు ఇయన్నీ ఎందుకంటే మేము ప్రాసెస్‌లో ఉన్నప్పుడే ఓటీటీలు సగమైపోయి, శాటిలైట్‌లు అవ్వక, నాన్ థియేట్రికల్ ఇబ్బందులు ఇయన్నీ ఫేస్ చేసాం. చేసినాక ఆ సినిమాలకి ఎగ్జంప్షన్ వచ్చేయాలి. ఇప్పుడు ఉన్నట్టుండి రేపొద్దున్నే నుంచో లేపోతే ఇంకో 10 రోజుల నుంచి ఇది మేము ఇంప్లిమెంట్ చేస్తాం అనేది కాదు గదా! అది ఎందుకంటే ఈ ఫస్ట్ కండిషన్ ఈ సినిమాలకి ఎగ్జంప్షన్ రావాలి. నెక్స్ట్ మీరు వీపీఎఫ్‌లు అన్నీ మీరు బేర్ జేసుకోవాలి. నెక్స్ట్ అక్కడున్న కండిషన్ గ్రేడింగ్ ఆఫ్ థియేటర్ జరగాలి. రన్ ట్రాక్ పెట్టాలి. ఇలాంటివి చాలా చాలా పాయింట్స్ ఉన్నాయి. ఇయన్నీ కూడా ఫుల్‌ఫిల్ చేసుకున్నాక ఇద్దరం ఉభయులం కలిసి ఓకే. వి ఆర్ ఎంటరింగ్ ఇంటూ ది సిస్టమ్ అని ఎళ్తాం. ఇప్పుడు మూసాపేటలో ఒక్క నిమిషం. మూసాపేటలో మొన్న ఒక మల్టీప్లెక్స్‌ని బాగా డెవలప్ చేశారు. ఈ మధ్య కాలంలోనే ఒక మల్టీప్లెక్స్‌ని మూసాపేటలో బాగా డెవలప్ చేశారు. నిన్న కూర్చున్న ఒక పెద్ద ఎగ్జిబిటర్. దాని ఎదురుగుండానే మనందరికీ బాగా అలవాటైన ఒక సింగిల్ స్క్రీన్ ఉంది. దాన్ని ఇప్పటిదాకా డెవలప్ చేయట్లా. దాన్ని డెవలప్ ఇప్పుడు ఒకవేళ ఓనర్ చేద్దామన్నా కూడా చేయనివ్వట్లా. ఎందుకు ఇప్పుడు సింగిల్ స్క్రీన్ ఎంత బాగా డెవలప్ చేస్తే అంత బాగా జనం వెళ్తారు కదా! అంటే ఎదురుగా ఉన్న మల్టీప్లెక్స్ డెవలప్ చేయొచ్చు. జనాలు దానికెళ్ళాలి. సింగిల్ స్క్రీన్స్ మాత్రం కుప్పతొట్టులో ఉండి వాసన వస్తూ ఉండాలి అంతేనా? దాన్ని డెవలప్ చేయనివ్వరా? ఒకసారి చెప్తున్నానండి నేను. మా విమల్ థియేటరే అండి. విమల్ థియేటర్ ఉంది సార్. కోట్లు ఖర్చు పెట్టి రెనోవేట్ చేసాం. ఇదివరకు అసలు ఏ ఆక్యుపెన్సీ లేని థియేటర్ ఇప్పుడు దాన్ని ఒక జనాలకి నువ్వు ఒక
వర్క్ చేసి ఒక ఫెసిలిటీస్ కరెక్ట్‌గా ఇవ్వగలిగి అయి చేస్తే చూడండి సార్ మేము డెఫినిట్‌గా ప్రాఫిట్స్‌లోనే ఉన్నాం. మేము చెప్తున్నాం అది రెంటల్‌లో ఏసి ప్రాఫిట్‌లో ఉన్నాం. అంటే ఏంటి కిటుకంతా ఎక్కడుంది? థియేటర్‌ని రెనోవేట్ చేయండిరా నాకు శుభ్రంగా వాళ్ళు వచ్చి హ్యాపీగా ఎంజాయ్ చేసి ఎళ్ళే ఫెసిలిటీస్ ఇవ్వండి. టాయిలెట్స్ బావుండాలి, ప్రొజెక్షన్ బావుండాలి, సౌండ్ బావుండాలి, సేఫ్టీ బావుండాలి, సెక్యూరిటీ బావుండాలి. లేడీస్ వచ్చినా, ఫ్యామిలీలు సెకండ్ షో‌లకొచ్చినా ఇయన్నీ కలిపి డెఫినెట్ ఫుట్ ఫాల్స్ పెరుగుతాయండి. వైజాగ్ ఉంది. వైజాగ్‌లో ఫ్లెక్స్‌ల కంటే సింగిల్ స్క్రీన్స్ రెవెన్యూ ఎక్కువ. ఎందుకంటే అక్కడ జగదాంబ గాని, మెలోడీ గాని, శరత్ గాని, సంగం గాని ఈ థియేటర్‌లన్నీ చాలా బావుంటాయి వైజాగ్ సింగిల్ స్క్రీన్స్. కాబట్టి దాని రెవెన్యూ ఎక్కువ అక్కడ ఫ్లెక్స్‌ల కంటే. ఇక్కడ కూడా సింగిల్ స్క్రీన్స్‌ని చేస్తే రెవెన్యూ పెరుగుతుందేమో తెలీదు గదా! ఇప్పుడు మల్లికార్జున భ్రమరాంబ ఒక పెద్ద ఎగ్జిబిటర్ దగ్గర లీజ్‌లో ఉన్నాయి. గత 20 ఏళ్లగానో, 10 ఏళ్లగానో. దాన్ని ఎందుకు డెవలప్ చేయట్లా? ఎందుకు దాన్ని బెటర్ చేయట్లా? శ్రీరాములు ఎందుకు బెటర్ చేయట్లా? గోకుల్ ఎందుకు బెటర్ చేయట్లేదంటే ఎవరి దగ్గర ఆన్సర్స్ లేవు గదా! అయన్నీ చేయట్లేదు గానీ దాని చుట్టుపక్కల అన్నీ వస్తున్న మల్టీప్లెక్స్ అన్ని మంచి మల్టీప్లెక్స్‌లు వస్తున్నాయి. ఆ మల్టీప్లెక్స్‌లకి రెవెన్యూ వెళ్తుంది. ఆ మల్టీప్లెక్స్‌లకి ఫీడింగ్ వెళ్తుంది. కొన్ని రోజులు మీరు నిజంగా సింగిల్ స్క్రీన్స్ గురించి అంత ఆలోచించాలి. కొన్ని రోజులు మల్టీప్లెక్స్‌కి ఫీడింగ్ ఆపేసి సింగిల్ స్క్రీన్స్‌కి సినిమా ఇవ్వండి. మల్టీప్లెక్స్ ఉన్న చోట మల్టీప్లెక్స్ ఇవ్వకుండా పక్కన ఉన్న సింగిల్ స్క్రీన్‌కి ఇవ్వండి. అంత నిజంగా సింగిల్ స్క్రీన్ మీద ప్రేమ ఉన్నోళ్ళైతే ఫస్ట్ మీ మల్టీప్లెక్స్‌లో షోలు పడిపోవాలి. అంతా అయిపోయిన తర్వాత సింగిల్ స్క్రీన్‌కి సినిమా ఇస్తున్నారు. కొన్ని చోట్ల సింగిల్ స్క్రీన్ ఉన్న మల్టీప్లెక్స్‌కి ఇచ్చి సింగిల్ స్క్రీన్స్‌కి ఇవ్వరు బీసీల్లో. మీ 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 ఫ్లెక్స్‌లు ఉన్న చోట. అట్లాంటప్పుడు మీకు ఎగ్జిబిటర్ గుర్తురాడు, సింగిల్ స్క్రీన్ గుర్తురావు, ఏమీ గుర్తురావు. మీ ఫ్లెక్స్‌లు గుర్తొస్తాయి, మీ రెవెన్యూ గుర్తొస్తుంది. ఈ ఏదన్నా పక్క పెద్ద సినిమా వస్తుంది, ప్రాబ్లమ్ ఉంది అనగానే మీకు ఎగ్జిబిటర్‌లో సింగిల్ స్క్రీన్స్ గుర్తొచ్చేస్తాయా? అవన్నీ ఇప్పుడు మేము అడుగుతుంది అదే కదా! ఇప్పుడు వాళ్ళకి థియేటర్స్ డెవలప్‌మెంట్‌కి ఎలా 1 ఇయర్ కావాలో, మాకు కూడా అండర్ ప్రొడక్షన్‌లో ఉన్న సినిమాలన్నీ రిలీజ్ అయిపోవడానికి 1 ఇయర్ కావాలి. ఈ 2 ఒకే టైంకి వచ్చే టైంకి ఈ కండిషన్స్ అన్ని ఒకసారి పేపర్ మీద పెట్టుకొని ఈక్వల్ టర్మ్స్ ఉన్న టైంలో లేదా మిడిల్ గ్రౌండ్ ఉన్న చోట ఓకే అనుకుని అక్కడి నుంచి కొత్త సినిమాలు ఆ టర్మ్స్‌లో వెళ్తాం ఇంకా. వాళ్ళేంటంటే పర్సెంటేజ్ ఇవ్వకపోతే మేము ఆడము అన్నది క్లారిటీగా చెప్తారు. సో సంథింగ్ అరౌండ్ 24 థియేటర్స్ 23 థియేటర్స్. ఇన్ కేస్ వాళ్ళు అదే పట్టుదల మీద ఉంటే మీ తాలూకా స్పందన ఏంటి? అంటే ఇప్పుడు ఆ 23 థియేటర్స్‌లో సినిమా అయిందంటే ఫస్ట్ ఎఫెక్ట్ అయ్యేది పెద్ది. సో అప్పుడు పెద్ద ఎఫెక్ట్ అయితే ఏంటంటే అప్పుడు చిరంజీవి గారి దగ్గరికెళ్ళి, చరణ్ గారి దగ్గరికెళ్ళి సార్ ఇది సార్ సిట్యుయేషను. ఇట్లా లాస్ట్ మినిట్‌లో చెప్పారు. ఆల్రెడీ ప్రొడ్యూసర్ అనే ఆయన పెద్ది మీద ఒక అమౌంట్ ఆఫ్ ఎక్స్‌పెండిచర్ అయిపోయింది. సో ఇప్పుడు ఈ హిట్ తీసుకునే పొజిషన్‌లో ప్రొడ్యూసర్ లేరు. కాబట్టి ఏం చేద్దామండి అని చిరంజీవి గారిని అడగడమే ఇంక నెక్స్ట్. నిన్న వాళ్ళు ర్యాండమ్ గా ఎక్కువగా విషయం తీసుకొచ్చేవారు. అసలు గవర్నమెంట్ పెంచుతా ఉన్నా కూడా మేము టికెట్ రేట్లు మేమైతే పెంచం స్టేట్స్ లో. ఇది అవుట్ ఆఫ్ ద బాక్స్ వాళ్ళు తీసుకొచ్చిన సార్ అది సెకండ్ టాపిక్ అండి. సార్ ఆడియన్స్‌కి నిజంగా మీరు థియేటర్‌కి తీసుకురావాలి అనుకుంటే ఒక రూ. 50 రూ. 100 మేము తెచ్చే థియేటర్ రెంట్ కంటే మీరు అమ్మే రూ. 500 కనుకాలు ఎక్కువ భయపడుతున్నారు. ఆ ఎఫ్ఎఫ్‌బిని తగ్గించండి ఫస్టు. మెయిన్ ఇప్పుడు బుక్ మై షో ఓపెన్ చేయండి మీరు. టికెట్ రూ. 150 175 మేము అమ్మేది అనుకోండి. రూ. 195 అమ్ముతాం, లేకపోతే 295 అమ్ముతాం. 295 మీద గవర్నమెంట్ వేసుకోమని చెప్పింది రూ. 6 బుక్ మై షోని. కానీ మీరు 2 టికెట్లు కొంటే 600 కట్టాల్సింది దగ్గర 800 750 850 కడుతున్నారు. దాంట్లో రూ. 50 రూ. 60 కన్వీనియన్స్ ఫీ అని పోతుంది. అవన్నీ ఏంటో అడగండి సార్. అవన్నీ తగ్గించండి. ఎఫ్&బి పాప్కార్న్ తగ్గించండి. మీ కూల్ డ్రింకులు తగ్గించండి. అన్నీ తగ్గించండి. ఆటోమేటిక్‌గా జనం థియేటర్‌కి వస్తారు. మేము పెట్టే రూ. 100 రూ. 50 మూలానే థియేటర్ జనం రావడం ఆగిపోలేదు ఏమి. సార్ వంశీ గారు ఏమండి అది అలా అన్న వాళ్ళు ఓటీటీలో సినిమాలు అమ్మట్లేదా? ఓటీటీ సినిమాలు అమ్మట్లేదు. అక్కడ కూర్చున్న వాళ్ళంతా ఓటీటీ సినిమా అమ్ముకుని డైరెక్ట్ థియేటర్‌కే ఇస్తున్నారు వాళ్ళు. కాస్ట్ గురించి వస్తున్నాను. మీరు చెప్పిన టైం బౌండ్ ప్రోగ్రామ్ అంతా అగ్రీడ్. మీరు ఆల్రెడీ రెమ్యూనరేషన్ లో అంతా అగ్రీడ్. అంటే మనం ఒప్పుకోకపోయినా రేట్లు టికెట్ రేట్ అనేది జనాలు మనం తీసుకుంటున్నాం కదా. దానికి కూడా ఏదైనా టైం బౌండ్ ప్రోగ్రామ్ పెట్టి తర్వాత మేము టికెట్ రేట్ పెంచుకోవడం ఆడియన్స్. అదే అంటున్నాను. ఇప్పుడు నిన్న వాళ్ళు చెప్పింది ప్రొడ్యూసర్ కి, సినిమా తీసే ప్రొడ్యూసర్ కి ఆ ఎక్స్‌పెండిచర్ కి సంబంధం లేకుండా రాండమ్ గా మేము రేట్లు పెంచామని చెప్పారు. అది కాదు కదా. ఇప్పుడు నుంచి ఏంటంటే ఇట్లాంటివన్నీ వస్తున్నాయి. ఆడియన్స్ థియేటర్ టర్న్‌అవుట్ తగ్గింది. లేకపోతే ఓటీటీ ప్రైస్ తగ్గింది. ఇవన్నీ మాకు లాస్ట్ 6 మంత్స్ 1 ఇయర్ నుంచి జరుగుతున్నాయి కాబట్టి నెక్స్ట్ బంచ్ సినిమాలు ఎవరు ఏం చేసినా ప్రొడ్యూసర్స్ అందరూ అది కాన్షియస్ గానే
ఎక్స్‌పెండిచర్ మీద గాని, రెమ్యునరేషన్స్ మీద గాని ఒక చెక్ తోనే ఎళ్తున్నాం. సో, ఫర్దర్‌గా మాక్సిమం 99% ఒక పైన 5 సినిమాలకి తప్పితే ఏ సినిమాకి రేట్ హైక్ లేకుండా చూడటానికి మేమే మాక్సిమం ట్రై చేస్తున్నాం. పైన 5 సినిమాలు లేదంటే ఏదన్నా వన్ ఆఫ్ అక్కడ ఇక్కడ ఎక్కువ ఖర్చయిన సినిమా ఇప్పుడు 'పారడైజ్' లాగా 'నాని' గారి సినిమా 'పారడైజ్' లాంటిదేంటంటే ఐ మీన్ చాలా గ్రాండియర్‌తో బాగా తీసుకుంటున్నారు 'సుధాకర్' గారు. ఇప్పుడు అట్లా వన్ ఆఫ్ సినిమాలు కొన్ని తప్పితే దేనికి రేట్లు తేవాలని, ఆడియన్స్‌ని ఇబ్బంది పెట్టాలని ప్రొడ్యూసర్‌లు అస్సలు అనుకోవట్లేదు. దానికి ఎగ్జిబిటర్‌లేమి ఎవరికీ హామీలు ఇవ్వక్కర్ల. ప్రొడ్యూసర్‌గా మేమే హామీలిస్తున్నాం. ఎవరికీ థియేటర్ రేట్లు పెంచేసి జనాల్ని ఇబ్బంది పెట్టాలని ఎవరికీ లేదు. ఒక 4, 5 సినిమాలకి మేము విజువల్ స్కేల్ ఆ రేంజ్‌లో చూపించాలనుకుంటున్నప్పుడు దానికి కొంచెం ఎక్స్‌ట్రా అడుగుతున్నాం. అంతే తప్పితే ఎవరిని ఇబ్బంది పెట్టాలని అది కూడా ఇక నుంచి మాక్సిమం తగ్గించడానికే ట్రై చేస్తున్నాం అందరం. వంశీ గారు. మీరు డిస్ట్రిబ్యూషన్‌లోకి వచ్చాక ఈ సమస్యలు ఎక్కువ వస్తున్నాయి అనేది జనరల్ టాక్. అంటే ఏంటి ఈ విషయం అసలు? ఈ సినిమాలో డిస్ట్రిబ్యూషన్ ఎక్కువ అవడం వల్ల, మిగిలిన వాళ్ళకి డిస్ట్రిబ్యూషన్ లేకపోవడం వల్ల ఈ సమస్యలు మీరు సృష్టిస్తున్నారా? సార్ ఇప్పుడు ఏ వ్యాపారంలో అయినా ఒకటే అండి. మీరు 25, 30 ఏళ్ల నుంచి ఉన్నారు. ఎవరు ఇంక కొత్త ప్లేయర్ రాకుండా ఉంటాడండి? వస్తాడు. మేము కాకపోతే ఇంకోళ్ళైనా వస్తారండి. ఏ వ్యాపారమైనా అంతే. ఇంకా నేనున్నంత కాలం నేనే ఉంటాననేది కాదు గదా! ఇది మేమొచ్చింది కూడా అసలు మేమేదో మోనోపోలీ మేమేది కాదు. అసలు మాకసలు అయ్యొద్దు. ఇక్కడేయో 2, 3 చాట్ల కరెక్షన్ అవ్వాలి. మన చావేదో మనం చద్దాం అని వచ్చిందే గానీ, ఇక్కడ ప్రాబ్లమ్ అంతా వీడు నాకు పోటీ అనుకోవటం వల్ల వస్తున్న ప్రాబ్లమ్ తప్పితే, అసలు మేము ఏ రోజు ఇది పోటీ గీటీలు అసలు ఏమి లేదు సార్. పోటీ లేదు సార్. ఇది ఎవరి వ్యాపారం ఆళ్ళదే, ఎవరి గోల ఆళ్ళదే. నువ్వు అనుకోవటం వల్ల ఆ ప్రాబ్లమ్ వస్తుంది గానీ, మేము ఇప్పటికి కూడా రేపైనా సరే ఆ పెద్ద మనుషులతో మేము కలవాలి, వాళ్ళు మమ్మల్ని కలుపుకోవాలి. ఇయన్నీ జరిగితేనే ఒక రకంగా సినిమాలన్నీ బ్రహ్మాండంగా జరిగాయి సార్. అంతేగాని ఇంకా ఇక్కడ కొత్తోళ్ళొచ్చారు, వీళ్ళని తీసేయాలి, తొలగించేయాలి అలాంటివి ఉండవండి. ఇప్పుడు ఏ బిజినెస్‌లో అయినా సరే నేను ఒక రెస్టారెంట్ పెట్టానండి. ఒక 3 నెలలు సాగలా. ఇంకో నెలలు ట్రై చేస్తా. సాగలా. ఏడో నెలలో, ఎనిమిదో నెలలో ఎత్తేస్తా. అంతేగాని నేను జీవితకాలం నేను ఎక్కడో సంపాదించి రిక్షా తొక్కి మళ్ళీ దానికి ఫీడింగ్ చేయను గదా నేను. అలాగే మీరు థర్డ్ పార్టీ బిజినెస్ లెస్సీగా చేసినప్పుడు థియేటర్ ఓనర్స్ సఫర్ అవుతున్న కాదు. నీకు అవ్వట్లేదా? నీకు పని అవ్వట్లేదు. మాకు పని అవుతుంది. మాకు బానే ఉంది అనుకుని మేము కంటిన్యూ చేస్తున్నాం రెంటల్‌కి. మీకు అది కాదు, మాకు అవ్వట్లేదు అనుకుంటే వదిలేసేయండి దాన్ని. నేను చెప్పిన ఎగ్జాంపుల్ రెస్టారెంట్ అనేది నాకు లాభసాటిగా లేకపోతే నేను వదిలేస్తా గదా! ఓనర్‌లు ఉన్నారనుకోండి. ఆళ్ళు 25, 30 ఏళ్ల నుంచి థియేటర్‌ని ఆళ్ళు ఎంతో ప్రేమించి చేసుకుంది. వాళ్ళు లాస్ అన్నారనుకోండి. కరెక్టే గదా మరి. పాపం ఇన్నాళ్ళు ఎంతో ప్యాషనేట్ చేశారు. ఆళ్ళకి బెనిఫిట్ అవ్వాలిగా. ఇప్పుడేం ఓనర్ అనేవాళ్ళు ఎవరికైనా బెనిఫిట్ అవుతుందండి థియేటర్ ఓనర్ అనేవాళ్ళకి? మధ్యలో మీరు ఎంటర్ అయ్యి లెస్సీ అని చెప్పి మాకు వర్కౌట్ అవ్వట్లే, ఇది తప్పు కాదా? ఇప్పుడు దాకా మేము ఒక థియేటర్‌కి ఒక ₹100 రెంట్ కడుతుంటే, ఆ థియేటర్‌కి ఆ ఓనర్‌కి ఎంత రెంట్ ఎళ్తుందనేది ఇప్పటిదాకా ఎవ్వరు చేయలేరు. మీరు సీబీఐ, సీఐడీ‌లని పెట్టినా కనుక్కోలేరు. ఇప్పుడు నిజంగా పర్సెంటేజ్ ఇచ్చినా ఆ సెంటర్‌లు కూడా 60% ఇచ్చేయాలని యూనిలాటరల్‌గా లెటర్ పాస్ చేశారు. ఎంతమందికి నిజంగా 40% ఎళ్తుందనేది ఏమీ తెలీదు ఎవరికీ. సో, ఎవరిని బాగు చేయడానికి ఇవ్వాలి పర్సెంటేజ్? మమ్మల్ని మేము చంపుకొని. కాదు సార్ ఇప్పుడు కాదండి. కాదు. సినిమాలో వీడియో లేని సినిమాలకు వచ్చేసరికి పర్సెంటేజ్ అంటున్నారు. ఇలా 2 వచ్చు అనేది మనం సార్ పెద్ద సినిమా, చిన్న సినిమాని ఎవరు డిస్ప్యూట్ చేయట్లేదు సార్. ఇప్పుడు 'బేబీ' చిన్న సినిమా. 'బేబీ' 2, 3 వారాలు ఫుల్ వచ్చింది. అంటే అది రెంటల్ వచ్చిందనే కదా అర్థం. మేము అంటుంది ఏంటంటే రెంటల్ ఆర్ పర్సెంటేజ్ ఇందాక ఆయన అన్నట్టే. పెద్ద సినిమా అవనివ్వండి, చిన్న సినిమా అవనివ్వండి, మిడ్ రేంజ్ సినిమా అవనివ్వండి. రెంటల్ ఆర్ పర్సెంటేజ్. రెంట్ వర్కౌట్ అయితే రెంట్, పర్సెంటేజ్ వర్కౌట్ అయితే పర్సెంటేజ్. దాంట్లో నాకు ఒక పెద్ద ఎగ్జిబిటర్ చెప్పింది ఏంటంటే ఫస్ట్ వీక్‌లో మీరు అన్నట్టు బానే ఉంటుంది వంశీ. సెకండ్ వీక్‌లో మాత్రం ఆ థియేటర్ రెంటల్ రావట్లేదు. దానికి అప్పుడేమవుతుందంటే మీరు వచ్చిన దాంట్లో 50% ఇస్తుంటే రెంటల్‌లో 50% వస్తుంది అంటున్నారు. సో, దానికి చిన్న అడ్జస్ట్‌మెంట్ సెకండ్ వీక్‌లో కూడా రెంట్ వచ్చేటట్టుగా ఫస్ట్ వీక్ దాంట్లో అడ్జస్ట్ చేస్తే సరిపోతది. అది ఏ డిస్ట్రిబ్యూటర్ అయినా ఆ థియేటర్ ఓనర్‌తో మాట్లాడుకుంటే ఆ థియేటర్ డిస్ట్రిబ్యూటర్‌తో తేలిపోయేది. దానికి ఇంత రచ్చ చేయాల్సిన అవసరం ఏం లేదు. ఇంత బ్లీడింగ్‌లో ఉన్నామని తెలిసి ఈ టైంలో ఈ రచ్చ అది పెద్ది ముందు అంటే సంక్రాంతి సినిమాల తర్వాత పెద్ద థియేటర్‌కి జనం ఇంకా రాలా. ప్లస్ సమ్మర్‌లో ఐపీఎల్ ఎఫెక్టా, మామూలు ఎఫెక్టా, కంటెంట్ లేకపోవడం అని రకరకాలుగా జనం థియేటర్‌కి రావట్లేదు. ఇప్పుడు పెద్దితో జనం థియేటర్‌కి వస్తారని హోప్ చేస్తున్నాం. ఎందుకంటే పెద్ద సినిమా, క్రేజ్ ఉన్న సినిమా, కంటెంట్ క్లిక్ అయ్యే సినిమా.
సో, జనం దానికొచ్చి ఆ సినిమా పెద్ద హిట్ అవ్వాలని ఇండస్ట్రీ అంతా పూజలు చేయాల్సిన టైం ఇది యాక్చువల్లీ. ఆ సినిమా హిట్ అయ్యి జనం థియేటర్‌కి మళ్ళీ వచ్చి, జనానికి సినిమాలు అలవాటైతే అక్కడి నుంచి కంటెంట్ లైన్‌గా ఉన్నాయి నెక్స్ట్ 6 మంత్స్. ఈ 6 మంత్స్ బ్రైట్‌గా ఉండాలి, జనం థియేటర్‌కి రావాలి అంటే పెద్దితో ఆ టేక్ ఆఫ్ రావాలని అందరూ పెద్ది బా జరగాలని కోరుకోవాల్సిన టైంలో, మేము ఇదేస్తేనే పెద్ది చేస్తాం, లేకపోతే ఎయమని ఈ టైంలో ఈ న్యూసెన్స్ అవసరమా ఇండస్ట్రీకి ఆలోచించండి. సార్ ఇదంతా కూడా ఇప్పుడు నిన్న సార్ 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 ఈ సార్ సందర్భంగా ఒకటి సార్. ఇప్పుడు సింగిల్ స్క్రీన్ సార్ మేము ఒక 15 ఏళ్ల క్రితం ఇది చూస్తే సినిమాక్స్ ఒకటి, బిగ్ సినిమా 1, 2 ఉండేయండి మల్టీప్లెక్స్. అడుగడుగుకి అయిపోలేదు సార్. అసలు అది మీరు ఎన్ని ఒక 50, 70, 100 ఉన్నాయి మల్టీప్లెక్స్‌లు. సింగిల్ స్క్రీన్ తగ్గుతుంటే ఏమవుతుంది? మా సేటు గారే మల్టీప్లెక్స్‌లు కట్టుకుంటున్నారు, మల్టీప్లెక్స్‌లు పెంచుకుంటున్నారు. ఆయనేమో ఇప్పుడు అసలు సింగిల్ స్క్రీన్ వాడి పరిస్థితి ఏంటి? 3 పూటలు తినలేకపోతా అని మాట్లాడరు సార్. మీరు 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 కట్టిన థియేటర్‌లే ఒక 50, 70 సెంటర్‌లో 140 థియేటర్లు బతకొచ్చు సింగిల్ స్క్రీన్‌లు. మీరేం మల్టీప్లెక్స్‌లు కట్టుకుంటూ ఎళ్తారు. ఇక్కడే కాదు ఈ వేరే నగరాల్లో, రాష్ట్రాల్లో కట్టుకుంటూ ఎళ్తారు. ఆయన కూర్చొని సింగిల్ స్క్రీన్‌లో ఇది లేదన్నారు. మేము గ్రహించాం. సింగిల్ స్క్రీన్‌లో ఇబ్బందులున్నాయి. వి ఆర్ ఓపెన్ ఫర్ ఎవ్రీథింగ్, డిస్కషన్స్ అండ్ ఎవ్రీథింగ్. కానీ మీరు రెడీగా ఉన్నారా? మీరు ఏదో ఎజెండాతో వస్తే అవ్వదది. కూర్చుందాం యూనిలాటరల్‌గా ఇది కాదు, నెలాఖరు కుదరదు. అలా ఉండదండి. ఇది ఒక ఎకో సిస్టమ్‌లో అందరం మాట్లాడుకొని చేసుకోవాలి. ఇదే మా వాదనండి అంతే. సార్ ఇది నిజంగా